హే బెస్టీస్, టుడే రెసిపీ వచ్చేసి చిట్టి బూరెల కూర. చిట్టి బూరెల కూరనా ఏంటో వింతగా ఉంది అని అనుకుంటున్నారా? వింతేనండి. మరి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం వండాలో అని ఆలోచిస్తున్నప్పుడు క్విక్ అండ్ ఈజీగా ఒక్కసారి ఈ రెసిపీ చేసి చూసేయండి. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ కలుపుకొని తింటే ఓ రంగా అనాల్సిందేనండి. మరి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఓసారి చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ అదే బియ్యపిండి వేసుకోవాలండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఓ టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, శనగపిండి కదండి డైజెస్టేషన్ అవ్వడం కోసం కొంచెం వామ్ వేస్తున్నాను. అండ్ తర్వాత కొంచెం పచ్చిమిర్చి కూడా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ మనం పూర్ణం బూరెలు, పునుగులు, బోండాలు ఎలా వేసుకుంటామండి సేమ్ అదే కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుతూ ఉండాలండి. సేమ్ అదే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కొద్దిగా చిన్న చిట్టి బూరెలు, పూర్ణం బూరెల్లా, బోండాల్లా అవి వేసుకోవాలండి. తర్వాత గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసుకున్న ఆ చిట్టి బూరెల్ని ఒక చాకు సహాయంతో ఒక బూరెని 2 విధాలుగా వచ్చినట్టుగా కట్ చేసుకోవాలండి. చూశారు కదా, చూపిస్తున్నటువంటి విధంగా మనం అన్ని బూరెల్ని కట్ చేసుకొని కర్రీ కోసం పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కొంచెం ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా కలర్ మారుతుంది అని అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలండి. ముందుగా కట్ చేసుకున్నటువంటి చిట్టుబూరెలను కూడా వేసుకొని అందులో తగినంత పసుపు, ముందుగా మనం చిట్టుబూరెలో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాం కదండి. తర్వాత ఈ కూర కోసం మనం కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఓ 10 నిమిషాలు పెట్టుకొని మనం ఉడకబెట్టుకోవాలండి. తర్వాత చూసారు కదా, ఓ 10 నిమిషాల తర్వాత మూత చూస్తే కొద్దిగా వాటర్ దగ్గర పడింది. సో తర్వాత మన దగ్గర ఉన్నటువంటి గరం మసాలా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన శనగపిండి చిట్టి బూరెల కూర రెడీ అయిపోయినట్లే. ఏంటి రెసిపీ నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఓసారి సరికొత్త వంటకం ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం అండి, వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేసేయండి. మరిన్ని సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. హలో వెయిట్ సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగిలండి.